హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ టమాటా బాత్ విత్ కాంబినేషన్ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో టమాటా బాత్ ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వలోని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా రవ్వని వేయించుకోవటం వల్ల టమాటా బాత్ టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, లేకపోతే రవ్వ అడుగంటి మాడిపోతుంది. రవ్వలోని పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వని కొంచెం సేపు చల్లారనివ్వాలి. 2 ఉల్లిపాయలు తొక్క తీసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు తరిగిన తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకొని పైన చెక్కు తీసేసి బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మూడు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 టమాటాలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా టమాటాలన్నీ బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ కూడా బాగా చల్లారిపోయింది. ఇందులో 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని రవ్వ అంతా కలిసేలా బాగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యంతా రవ్వకు బాగా పట్టేటట్టు చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెయ్యి కలిపిన తర్వాత కొంచెం సేపు రవ్వని పక్కన పెట్టుకుంటే నెయ్యి రవ్వకి బాగా పట్టుతుంది.
తర్వాత స్టవ్ వెలిగించి మనం రవ్వ వేయించుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పును ఆయిల్లో దోరగా వేయించుకోండి. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు పక్కన తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకోండి, మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు దినుసులు కూడా వేయించుకోవాలి. పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వాటిలో అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా అల్లం ముక్కలు ఆయిల్లో వేగటం వల్ల ఆయిల్లోకి అల్లంలో ఉండే ఘాటు ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఉప్మా కూడా తినేటప్పుడు అల్లం ఫ్లేవర్ తగులుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. అందుకని ముందుగా అల్లం ముక్కలు వేయించుకోవాలి. అల్లం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఆనియన్స్ వేగనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా వేగి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీకు కావాలంటే ఇలా ముక్కలుగా కాకపోయినా టమాటాని మిక్సీ వేసైనా వేసుకోవచ్చు. మూత పెట్టి టమాటా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఎసరు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నా కాబట్టి 6 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని ఎసరు బాగా తెరలనివ్వాలి. ఎసరు తెల్లేలోపు మరోవైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. ఉంటే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. టేస్ట్ కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి.
దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే కారానికి సరిపడా 4-5 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. పల్లీ చట్నీ రెడీ అయింది. మీకు కావాలంటే పోపు పెట్టుకోండి. మన చట్నీ రెడీ అయ్యేలోపు ఎసరు కూడా బాగా తెరుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే పైన టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ. అంతే, ఎంతో రుచికరమైన టమోటా బాత్ రెడీ అయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.